అరే ఏంది వైపోమా అంత పెద్ద చేసి పెట్టుకొని మరీ దారుణంగా పవర్ ప్లే లో 40 రన్లు కొడితే మ్యాచ్ ఎలా గెలిచారు? నీ అవ్వ వచ్చిన వాళ్ళు వచ్చినట్లే ఆ న్యూజిలాండ్ ని దంచి కొట్టింటే మ్యాచ్ ఈజీగా గెలిచే వాళ్ళు. ఇప్పుడు ఫైనల్లో మాతో ఆడేవాళ్ళు. అరే ఏందో రోహిత్, మా పిల్లగాల్లో ఒక్కడు కూడా బౌలింగ్ లో మంచిగా వేయలేదు. ఒక్కొక్కడు 7 ఎకానమీ ఇచ్చాడు. అలా ఇస్తే మ్యాచ్ ఎలా గెలిచే చెప్పు? అరే అప్పుడు ఫస్ట్ లో వికెట్లు పడుకుంటే లాస్ట్ లో ఈజీగా కొట్టేయచ్చు అనుకుని స్లోగా ఆడా, కానీ మ్యాచ్ మాత్రం బిస్కెట్ అయిపోయింది. పాపం అప్పుడు మిల్లర్ గాడు కష్టపడి సెంచరీ గాడో పిసికాడు, కానీ మ్యాచ్ ఏ మాత్రం పనికి రాకుండా పోయింది. అరే బౌమా, మ్యాచ్ పిసకడానికి సగం కారణం నువ్వే. నీ అవ్వ ఓపెనర్ గా వచ్చిన నువ్వు 70 బాల్స్ ఆడేసి 56 రన్స్ కొట్టావు. మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉన్న పిచ్ లో ఇంత దరిద్రంగా ఆడితే మ్యాచ్ ఎలా గెలుస్తాము? నువ్వు ఆ రికల్టన్ గాడు మంచి స్టార్ట్ ఇచ్చింటే ఈజీగా మ్యాచ్ గెలిపించేవాడిని, కానీ నువ్వు మాత్రం పవర్ ప్లే మొత్తం డాట్ బాల్సే, అందుకే మ్యాచ్ దొబ్బింది. అరే సూపర్ బైట్స్ అంటున్నారు, టాస్ గెలిచి తిన్నగా బ్యాటింగ్ ఇచ్చుకున్నావు. నీ అవ్వ నేను కేన్ మామ సెంచరీ పిసికే వట్టిగానే మ్యాచ్ గెలిపించాము. అరే ఎట్లుంది అంటున్నారు, నీ అవ్వ ఈ సౌత్ ఆఫ్రికాని వట్టిగానే పిసికేసి కొంచెం కూడా కాంపిటీషన్ లేకుండా చేసేసా. అరే ఇది రచిన్ రవీంద్ర అంటే. నీ అవ్వ రచిన్ రవీంద్రతో కథ మొత్తం వేరే ఉంటది. అరే సూపర్ బై రచిన్ అండ్ కేన్ మామా, నీ అవ్వ సౌత్ ఆఫ్రికాని వట్టిగానే పిసకడానికి కారణం నేను తీసిన 3 వికెట్లే కాదు. నీ అవ్వ ఫస్ట్ బ్యాటింగ్ లో తలా ఒక సెంచరీ కొట్టి మ్యాచ్ ని 1 సైడ్ చేసి పడేశారు. అందుకే మ్యాచ్ 1 సైడ్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికాని వట్టిగానే పిసికేసాము. నీ అవ్వ మీరైతే ఈ ఫామ్ నే కంటిన్యూ చేయండి. ఫైనల్లో ఇండియాని పిసికేసి నీ అవ్వ ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేద్దాం. అరే దుబాయ్ పిచ్ మనకి కాస్త అనుభవం ఉంది. అరే లాస్ట్ ఇండియాతో జరిగిన మ్యాచ్ ఓడిపోయామని ఏ ఫిగర్ కాకండి. నీ అవ్వ అది ఉత్తుత్తు మ్యాచ్, ఇది అసలు సిసలైన మ్యాచ్. ఈ మ్యాచ్ వట్టిగానే పిసికి ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేద్దాం. అరే తీ పైసా అన్నారు, నీ అవ్వ మనమున్న ఫామ్ కి ఇండియాని వట్టిగానే పిసికి పడేద్దాం. అరే చూసా కదా లాహోర్ లో సౌత్ ఆఫ్రికాకి దడ పుట్టించాం. నీ అవ్వ ఇక దుబాయ్ కి ఇండియాలో ఊత కోత కోయించి న్యూజిలాండ్ అంటే ఏంటో చూపిద్దాం. అరే అది మీ వల్ల అవ్వదమ్మా. దుబాయ్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. నీ అవ్వ ఫైనల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుంది. ఆస్ట్రేలియాని ఏ విధంగా పిసికామో మిమ్మల్ని కూడా అదే విధంగా పిసికి బొంద పెట్టేస్తాం. నీ అవ్వ మీరైతే రెడీ కాండి, మిమ్మల్ని ఒట్టిగానే పిసికి న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కిస్తా. ఇండియా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఏంది బై రాబడా, సెమీఫైనల్ లో ఇంత పెద్ద స్కోర్ ఎవరైనా ఇస్తారా? అరే అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం లాభం? నీ ఎవ 10 ఓవర్లకి 70 రన్స్ ఇచ్చావు. అరే అదృష్టం కొద్ది సెకండ్ బ్యాటింగ్ దొరుకుంది, ఈజీగానే చేసేద్దాం అనుకున్నా, కానీ మీరు మాత్రం 360 రన్స్ ఇచ్చి మ్యాచ్ ని 1 సైడ్ చేసి పడేశారు వాళ్ళకి. అరే మన దరిద్రం అరచేతిపై కూర్చున్నట్టుంది. ఎప్పుడు సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ లోనే ఓడిపోతున్నా. లాస్ట్ ఇయర్ ఏమంటే ఇండియాతో T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాం. ఇప్పుడేమంటే ఆ న్యూజిలాండ్ తో సెమీఫైనల్ లో ఓడిపోయినాం. అరే నన్నేం చేయమంటాయి బై క్లాస్ అను, అప్పుడు 2 వికెట్లు తీసా. ఆ నా పికిడీలో ఫస్ట్ లో ఏమంటే గుల్లించుకొని ఆడారు. లాస్ట్ 10 ఓవర్లో 110 రన్స్ కొట్టారు. ఇంత పెద్ద బొంద పెడతారని కళ్ళ కూడా ఊహించుకోలేదు. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.